హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథా శ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. ఈరోజు ఉమాబాల చుండూరు గారి రాసిన కథాకావ్యం తను నా మాటల్లో. నాకెందుకో తను నచ్చదు. చూస్తే ఒళ్ళు మండిపోతుంది, కానీ తప్పదు, భరించాలి. నచ్చని తనం కనపడకూడదు. ఎందుకంటే తను ఎవరో కాదు, వదిన, స్వయాన మా అన్నయ్య భార్య. పెళ్ళై వచ్చినప్పటి నుంచి మహాతల్లి. అందరి మన్ననలు పొందేసింది. మేము నలుగురం, 2 అన్నయ్యలు, నేను, చెల్లి. పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్ళయింది. చిన్న అన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తర్వాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతూనే ఉన్నాను. చెల్లెలు 9వ క్లాస్ చదువుతుంది. నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో. అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్లో చేస్తాడు. ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. వదినకి ఒక తమ్ముడు. కుటుంబం బాగుండి అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళైపోయింది. వదిన చాలా బాగుంటుంది. అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు. నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు. అదేమన్నా గొప్ప ఏంటి? వచ్చినప్పటి నుంచి ఇల్లు స్వాధీనం చేసుకుంది. పొద్దున్నే లేవటం, అమ్మకి అన్ని పనుల్లో సహాయపడటం, అందరికీ అన్ని టైంకి రెడీ చేయటం. అసలు తను ఏదైనా చకచకా చేసేస్తుంది. చక్కగా తయారవుతుంది కూడా. డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడ్రన్ డ్రెస్సులు వేస్తుంది, చీరలు కడుతుంది. వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, మసాలా కూరలు, చపాతీలు అదరకొడుతుంది. ఇక చిన్నన్నయ్య, చెల్లెలు అయితే ఆవిడకి ఫ్యాన్స్ అయిపోయారు. అమ్మ నాన్నగారు ప్రతిదానికి అమ్మా శుచి, అమ్మా శుచి అని పిలవటమే, ఆవిడ సలహాలు తీసుకోవటమే. ఆవిడ పేరు సుచరితలేండి. అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు. నా పనులు నేను చేసుకొని కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికే నా పని అయిపోతుంది. ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఈ ఇంట్లో నేను పొద్దున వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినపడుతుంది. పోనీలేండి అత్తయ్య, పడుకోనివ్వండి సునీతని, ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది, మనిద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా అమ్మని బుట్టలో వేసేసుకుంటుంది. అంతా నటన. నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను అసలు తను మాట్లాడినా ఆ ఊ అంటాను, కానీ మా చెల్లిలా వెనకబడి తిరగను. అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలతో. ఈవిడో అంజలీదేవి. నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో, వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది. ఎంత మంచి పిల్లో, అదృష్టం బాగుండి మన ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది. సావిత్రి పిన్ని కోడలు చూసావా, వచ్చిన 2 నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకు దూరంగా. వదిన ఆఫీస్ దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పని చేసి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి పితూర్లు చెప్పకు అని నన్ను వాయించింది. మా అమ్మ అమాయకురాలు, లేకపోతే ఎవరిలో అయినా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా? లోను కోడళ్ళు. చూస్తా, నాకు అవకాశం రాదా? ఈవిడ స్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టపోతానా అని ఎదురు చూస్తున్నాను. నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూసుకుంటూ ఉంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో. రాత్రి 8 అయి ఉంటుంది. నేను కొంచెం కిటికీ దగ్గరకు వచ్చి చెవులు లెక్కపరుచుకొని విందామని ప్రయత్నించాను. అమ్మా అంటోంది మాటల్లో. వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందనుకుంటా. ఇంకాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది స్పష్టంగా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు టైం ఉండటం లేదమ్మా, నేను రాలేను. నేను ఇప్పుడే నీ అకౌంట్కి 50,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మనం చూసాం కదా, కిందటి వారం జిఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసేయి, 40,000లో వస్తాయి. మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేయి. డ్రెస్ సైజ్ తీసుకెళ్ళటం మర్చిపోకు. రేపు చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే. అవును, తమ్ముడు సంగతి ఏమైంది? నా మాట వినమ్మా, అమ్మాయి చాలా మంచిది. ఈ కాల పిల్ల లేదు. తమ్ముడు కూడా నచ్చింది కదా, మరోసారి ఆలోచించండి. ఉంటాను, భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతోంది. అమ్మా, నా కళ్ళు మెరిశాయి. అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ తన రూమ్లో బట్టలు మడతపెడుతోంది. పక్కన కూర్చొని పూసగుచ్చినట్లు మొత్తం చెప్పేశా. కళ్ళు చేతులు తిప్పుతూ 50,000 పంపిందమ్మా, ఏదో కొనమంటుంది, గోల్డ్ అనుకుంటా అన్నాను. అమ్మ మొహంలో కొంచెం రంగులు మారటం నా దృష్టిని దాటిపోలేదు. అయినా అమ్మ వెంటనే తేరుకొని ఊరుకో, అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు. ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే, సంపాదించుకుంటుంది కదా, ఇంకెవరికి చెప్పకు, పద భోజనానికి అంది.
చెప్పొద్దు. అమ్మ మనసులో విషబిందువు వేశాననే ఆనందం నన్ను నిలవనీయలేదు. 2 రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే. ఆ రోజు రాత్రి 9:30కి చెల్లి వచ్చి పిలిచింది చదువుకుంటూ ఉంటే. అక్కా, అమ్మ పిలుస్తోంది అంటూ. నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ, నాన్న, అన్నయ్య, తను ఉన్నారు. ఏంటి ఈ మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది, నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, అప్పటికి నువ్వు లేవవు కదా, అందుకని పిలిచాను అని. ఈవిడ తొందరగా వెళ్ళటానికి నేను లేవకపోవటానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కొని ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నా. ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికి ఇస్తూ, ఇది నీకే, నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి, నీకు బాగుంటాయని కొన్నాను అంది. నేను తెల్లబోయి నాకెందుకు అన్నాను అసంకల్పితంగా. రేపు నీ పుట్టినరోజు కదా, నీకు కొనాలనిపించింది అని చెప్పి. అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది. చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ. నేను అమ్మ వైపు చూడలేకపోయాను. నేను క్రితం శనివారం చూశాను అత్తయ్య, మువ్వలతో చాలా అందంగా కనిపించాయి, మన సునీతకు బాగుంటాయని, పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తోంది. ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే, నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజ్ కని పట్టుకెళ్ళాను, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ. నా తల కిందకి వాలిపోయింది. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్య, అత్తయ్య. మీ అబ్బాయికి తెలుసు అనుకోండి, కానీ మీరు ముఖ్యం కదా. మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు, బాంబేలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. వాడికి మన సునీత బాగా నచ్చిందట. మా తమ్ముడు చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది. మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే, చాలా నెమ్మది అని. మనం 10 మాటలు మాట్లాడితే తనో మాట మాట్లాడుతుంది అని. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం. ఈ సంవత్సరపు తన చదువు అయ్యాకే, అది తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్. కావాలంటే తను పెళ్ళయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు. ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది. నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. నా కళ్ళల్లోకి చూస్తూ, నీకు ఇష్టమైతేనే సుమా, కావలసినంత టైం తీసుకొని ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ. నేను గబాల్న తనని కౌగిలించుకున్నాను. తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు, అందమైన తమ్ముణ్ణి నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు, నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి, అభిమానానికి స్థాణువై మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని, కల్మషాన్ని, అసూయని కడిగేస్తుంది. ఇదేనండి తను కథ. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అలా కొనసాగించడానికి మీ సపోర్ట్ చాలా అవసరమండి. సో దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పటి వరకు మన కథలు విన్నవాళ్ళు తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇట్లు మీ లక్ష్మి.